ను ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మంచినీటి చెరువుల వద్ద ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ స్కీమ్ను ప్రారంభించిందని ఎమ్మెల్యే పుల్లారావు గుర్తు చేశారు. గత జగన్ ప్రభుత్వంలో మంత్రి చేతకానితనం వల్ల ₹2కు 20 లీటర్ల మంచినీరు అందించే ఈ స్కీమ్ పాడుపడిందని విమర్శించారు. టీడీపీ హయాంలో 6 కోట్ల వ్యయంతో ప్లాంట్ ఏర్పాటు చేసి చిలకలూరుపేట పట్టణంలో 25 అవుట్లెట్లను ఏర్పాటు చేసి ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందించామని ఎమ్మెల్యే తెలిపారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి వాడకుండా పక్కన పెట్టేసిందని విమర్శించారు. అనుభవం లేని వైసీపీ నాయకుల చర్యలతో చిలకలూరుపేట ప్రజలకు ప్రస్తుతం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. 15 రోజుల్లో ఈ మినరల్ వాటర్ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిలకలూరుపేటకి ఏ గతి పట్టిందో గత 5 ఏళ్లుగా చూశారు. దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి. ఏం అవసరం? కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం. 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేశాం మంచినీరు. అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం. వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో, నాకెక్కడ మంచి పేరు వస్తుందనో, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు 6 కోట్ల రూపాయల ప్లాంటు. 6 కోట్ల రూపాయల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి? గంటకు 10,000 లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంటు. సుమారు 50,000 మందికి ఈ యొక్క మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్. 6 కోట్ల రూపాయల కన్నా 50,000 మందికి సురక్షితమైన మినరల్ వాటర్ అందించేటువంటి దానికి నోచుకోకుండా చేశారు ఈ అవినీతి మంత్రి. ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేద్దామనే ఆలోచన లేకపోవటమే ఈరోజు చెరువుకు నీళ్లు నింపటంలో వైఫల్యం. కానీ ఎన్టీఆర్ సుజల స్రవంతి తెలుగుదేశం